ఈరోజు మనం సెక్షన్ 8 ఆఫ్ లిమిటేషన్ యాక్ట్ని ఒక్కసారి మనం చూద్దాం. సెక్షన్ 8లో ఏం చెప్తున్నారంటే నథింగ్ ఇన్ సెక్షన్ 6 ఆర్ ఇన్ సెక్షన్ 7 అప్లైస్ టు సూట్స్ టు ఎన్ఫోర్స్ రైట్స్ ఆఫ్ ప్రియంప్షన్ ఆర్ షాల్ బి డీమ్డ్ టు ఎక్స్టెండ్ ఫర్ మోర్ దాన్ 3 years ఫ్రమ్ ద సెసెషన్ ఆఫ్ డిజబిలిటీ or the death of the person affected thereby the period of limitation for any suit or application. సెక్షన్ 8ని మనం 2 పార్ట్స్గా డివైడ్ చేద్దాం. ఫస్ట్ పార్ట్ ఏం చెప్తుంది, నథింగ్ ఇన్ సెక్షన్ 6 ఆర్ ఇన్ సెక్షన్ 7 అప్లైస్ టు సూట్స్ టు ఎన్ఫోర్స్ రైట్స్ ఆఫ్ ప్రియంప్షన్. అంటే సెక్షన్ 6లో సెక్షన్ 7లో ఏవైతే ఎక్సెప్షన్స్ ఉన్నాయో ఆ ఎక్సెప్షన్స్ అనేవి ప్రియంప్టరీ సూట్స్ ఫైల్ చేయడానికి మనం యూస్ చేయలేం. ప్రియంప్టరీ సూట్స్కి లిమిటేషన్ పీరియడ్ ఎంత, 1 year. ఒకవేళ ప్రియంప్టరీ సూట్స్ అయితే మీరు 1 year లోపే ఫైల్ చేయాలి. ఒకవేళ మీరు క్యాపబుల్ కాకపోతే మీ నెక్స్ట్ ఫ్రెండ్ ద్వారా ఫైల్ చేయించాలి. ఎందుకంటే నెక్స్ట్ ఫ్రెండ్ ప్రొవిజన్ సిపిసిలో మెన్షన్ చేసండి, ఆర్డర్ 32 సంథింగ్ లైక్. చూడండి ఒకసారి. సెక్షన్ 6లో ఏముంది, లీగల్ డిజేబిలిటీ. అంటే మీరు ఫైల్ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఏంటి ఆ డిజేబిలిటీస్? మైనర్, ఇన్సేన్, ఈడియట్. సెక్షన్ 7లో ఏముంది, డిజబిలిటీ ఫర్ 1 or several persons. అంటే ఒక జాయింట్ సూట్ ఫైల్ చేసే ఎబిలిటీ ఉంది ఒక 3 persons, కానీ ఆ 3 persons డిజేబుల్ అయితే ఎలా? ఆ 3 persons డిజేబుల్ కాకుండా ఆ 3 personsలో 2 persons డిజేబుల్ అయ్యి ఒక పర్సన్ క్యాపబుల్ అయితే ఎలా? టైం స్టార్ట్ అవుతుందా లేదా అని చెప్పేసి. సో సెక్షన్ 8లో ఫస్ట్ పార్ట్ అది ప్రియంప్టరీ సూట్స్ పైన. సెక్షన్ 6 అండ్ సెక్షన్ 7 ఇవి రెండు అప్లై కాదు అన్నది. సెకండ్ పార్ట్, షల్ బి డీమ్డ్ టు ఎక్స్టెండ్ ఫర్ మోర్ దాన్ 3 years ఫ్రమ్ సెసెషన్ ఆఫ్ డిజబిలిటీ ఆర్ ద డెత్ ఆఫ్ ద పర్సన్ అఫెక్టెడ్ దేర్ బై the period of limitation for any suit or application. అంటే shall be deemed to extend for more than 3 years. అంటే it shall not be deemed to extend for more than 3 years. ఎందుకంటే నథింగ్ అని ఉంది కదా, ఇది 3 years కంటే ఎక్స్టెండ్ అవ్వదు అని చెప్పారు అన్నట్టు. ఓకేనా? ఎనీ సూట్ ఆర్ అప్లికేషన్కి 3 years కంటే ఎక్స్టెండ్ అవ్వదు అంటే ఒక కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఒక 4 rules చెప్పింది. ఆ రూల్స్ అంటే మనం చూద్దాం. ఫస్ట్ రూల్, if after the cessation of disability the ordinary prescribed period of limitation is still existing and if it is more than 3 years then no extension shall be given in any case. ఓకేనా? అంటే మీకు ఒక డిజబిలిటీ ఉంది, ఆ డిజబిలిటీ వచ్చిన రోజే మీకు 12 years ఆఫ్ లిమిటేషన్ పీరియడ్ ఉంది. అంటే ఒక ఎగ్జిక్యూషన్ డీడ్ని అప్లై చేయడానికి. ఆ 12 yearsలో మీకు 8 years అప్పుడు 8th yearలో మీ డిజబిలిటీ సీజ్ అయిపోయింది. అంటే మీకు 4 years ఉంది. అంటే ప్రిస్క్రైబ్ పీరియడ్లో 4 years అలాగే స్టిల్ ఎగ్జిస్టింగ్ ఉంది. అంటే అది మోర్ దాన్ 3 years కదా, సో మీకు ఎక్స్టెన్షన్ దొరకదు. ఆ 4 yearsలోనే మీరు ఫైల్ చేయాలి. మోర్ దాన్ 3 years, అది ఫస్ట్ రూల్. సెకండ్ రూల్, ఇఫ్ ఆఫ్టర్ ద సెసెషన్ ఆఫ్ డిజబిలిటీ ఓన్లీ 3 years ఆఫ్ పీరియడ్ ఆఫ్ లిమిటేషన్ ఆర్ స్టిల్ ఎగ్జిస్టింగ్ అండ్ రిమైనింగ్ దెన్ ఆల్సో నో ఎక్స్టెన్షన్ షాల్ బీ గివెన్. ఆ 12 years కాకుండా మీరు 9th yearలో మేజర్ అయ్యారు. ఓకే, అంటే కేసు ఫైల్ చేయడానికి అర్హులు. అప్పుడు మీకు అప్పుడు 3 years ఉన్నాయి. 12లో 9 తీసేస్తే 3 కదా, 3 years ఉన్నాయి. ఈ 3 years ఉన్నా కూడా మీకు ఎక్స్టెన్షన్ లభించదు. ఆ 3 years లోపే మీరు ఫైల్ చేయాలి. ఫస్ట్ కేసులో అయితే మోర్ దాన్ 3 years ఉంటాయి, సెకండ్ కేసులో జస్ట్ 3 years ఉంటాయి. థర్డ్ రూల్కి వద్దాం. ఇఫ్ ద ఆర్డినరీ పీరియడ్ ఆఫ్ లిమిటేషన్ ఈస్ ఎక్స్పైరింగ్ బిఫోర్ ద సెసెషన్ ఆఫ్ డిజబిలిటీ దెన్ ఎక్స్టెన్షన్ విల్ బీ గివెన్. నౌ ఇన్ దిస్ సిచ్యువేషన్ ఇఫ్ ద పీరియడ్ ఆఫ్ లిమిటేషన్ ఈస్ మోర్ దాన్ 3 years then the maximum extension will be given of 3 years. If the period of limitation is of less than 3 years then only much of extension will be given, only so much of extension will be given as is ordinarily available. అంటే ఏంటంటే ఇప్పుడు ఇందులో ఏముందంటే ఒకవేళ మీరు 10th yearలో, నేను ఫస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను 12 years మీకు ఎక్సెప్షన్ అని, 10th yearలో మీరు మేజర్ అయ్యారు. మీకు ఎన్ని ఇయర్స్ ఉన్నాయి? 2 years ఉన్నాయి. నెక్స్ట్ ఏమన్నాడు, ఒకవేళ మీ ఆర్డినరీ పీరియడ్ మోర్ దాన్ 3 years ఉంటే మీకు 3 years లభిస్తుంది. మీరు 12 years కదా, అంటే మోర్ దాన్ 3 years కదా, మోర్ దాన్ 3 years కదా మీ 12 years అనేది. కానీ మీకు లాస్ట్లో ఎన్ని ఇయర్స్ మిగిలాయి? 2 years మిగిలాయి. సో మీకు ఆ 3 years కంప్లీట్ అవ్వాలంటే ఇంకొక 1 year దొరుకుతుంది. ఓకేనా? నెక్స్ట్ అందులోనే అదే రూల్లో ఏం చెప్పారంటే ఒకవేళ మీ ఆర్డినరీ పీరియడ్ లెస్ దాన్ 3 years అయితే, ఫర్ సపోజ్ మీరు ఏదైనా కాంట్రాక్ట్కి ఫర్ సపోజ్ 2 years లిమిటేషన్ పీరియడ్ అనుకుందాం. 2 yearsలో మీరు 1 year కంప్లీట్ చేశారు, ఇంకొక 1 year ఉంది. సో మీకు ఆ 1 year దొరుకుతుంది. 1 year అంతే, ఎందుకంటే మీకు 2 years కాబట్టి మీకు జస్ట్ అంతే 1 year లేదా 2 years. అది కోర్టు ఇక్కడ ఎన్ని ఇయర్స్ అనేది ఏం లేదు,
ఓన్లీ సో మచ్ ఆఫ్ ఎక్స్టెన్షన్ విల్ బీ గివెన్ యాజ్ ఈస్ ఆర్డినరీలీ అవైలబుల్ అని చెప్పారు. అంటే నాట్ మోర్ దాన్ 3 years అన్నాడు. ఎందుకంటే మీ ప్రిస్క్రైబ్ పీరియడ్, మీ ఆర్డినరీ టైం పీరియడే 2 years, సో మీకు మోర్ దాన్ 3 ఇవ్వలేరు కదా అట్లా. 4th రూల్లో, ఇఫ్ ఆఫ్టర్ ద సెసేషన్ ఆఫ్ డిజేబిలిటీ ఓన్లీ లిటిల్ పీరియడ్ ఆఫ్ లిమిటేషన్ ఈజ్ స్టిల్ రిమైనింగ్ విచ్ ఈస్ లెస్ దాన్ ఆర్డినరీ పీరియడ్ available, then also extension will have to be given according to the rule number 3 discussed above. ఒకవేళ ఆఫ్టర్ ద సెసేషన్ ఆఫ్ డిజేబిలిటీ, ఓకేనా, మీ డిజేబిలిటీ అయిపోయింది, మీ డిజేబిలిటీ అయిపోయాక ఓన్లీ 1.5 year మిగిలింది, ఓన్లీ లిటిల్ పీరియడ్ ఆఫ్ లిమిటేషన్ ఈజ్ స్టిల్ రిమైనింగ్ విచ్ ఈస్ లెస్ దాన్ ఆర్డినరీ ప్రిస్క్రైబ్ పీరియడ్. మీ ఆర్డినరీ ప్రిస్క్రైబ్ పీరియడ్ 3 years, కానీ మీ డిజేబిలిటీ సీజ్ అయినాక 1.5 year మాత్రం మిగిలింది. సో మీకు ఇంకొక, ఈ రూల్ 3 ప్రకారం ఇంకొక 1.5 year దొరుకుతుంది లేదా 3 years దొరుకుతుంది.